నమస్తే, వెల్కమ్ టు GX9 న్యూస్. కాకినాడ కెనాల్ రోడ్డులో శనివారం సాయంత్రం భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సామర్లకోట సమీపంలో రైల్వే గేట్ వద్ద సాంకేతిక లోపంతో ఓ లారీ రోడ్డు మధ్యలో నిలిచిపోవడంతో 5 నుంచి 6 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. ఈ సమయంలో విధి నిర్వహణలో లేకపోయినా బిడ్డను చంకనెత్తుకుని ట్రాఫిక్ చక్కదిద్దిన రంగంపేటకు చెందిన మహిళా కానిస్టేబుల్ జయశాంతిని అందరూ ప్రశంసలు అందుకున్నారు. ఈ ఘటనపై స్పందించిన రాష్ట్ర హోంమంత్రి అనిత కానిస్టేబుల్ జయశాంతికి ఫోన్ చేసి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఈ సంఘటనతో పోలీసులపై ప్రజలకు మరింత నమ్మకం పెరుగుతుందని హోంమంత్రి పేర్కొన్నారు. కుటుంబ యోగక్షేమాలను తెలుసుకున్న మంత్రి అనిత త్వరలోనే ప్రత్యక్షంగా కలుద్దామని హామీ ఇస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఇందుకు కొడుక కూతురా నీకు నీ చేతిలో ఉన్న వాళ్ళు ఎంత ఏజ్ ఎంత? 2 సంవత్సరాలు 5 నెలలు మేడం. వెరీ గుడ్. ఆడిని ఎత్తుకొని ఆడికి ట్రాఫిక్ రూల్స్ చెప్పేస్తున్నావా? వెరీ గుడ్. మీతో పోల్చుకుంటే నిజంగా నాకు చాలా ఇన్స్పిరేషన్ మేడం. మీరు అనగా లోకేష్ సార్ మిస్టర్స్ బ్రాహ్మణి గారు అనగా మన రామ్ చరణ్ గారు మిస్టర్స్ అనగా అంటే మీరు ఏంటంటే ప్రపంచానికి మనకేంటో ఏదో ఒకటి చెయ్యాలి, ప్రజలకి చేస్తారు కదా మేడం. అది చాలా ఇష్టం మేడం నాకు. అమ్మ మీరు డైరెక్ట్ గా చేస్తారు, మేము ఇండైరెక్ట్ గా చేస్తాము. మీ సర్వీసెస్ కూడా కానిస్టేబుల్ కి సీమంతం చేశారు మేడం. మళ్ళీ బేబీని ఎత్తుకున్నారు. నేను ఫాలో అవుతాను. అయ్యో బాగుంది. ఏం లేదు, చాలా మంచి పని చేసావు. ఆ రోజు అందరూ కూడా ఒకటేంటంటే మన పోలీస్ ప్రైడ్ పెరిగింది. అవి మనకి చిన్న పనుల్లో అనిపించవచ్చు కానీ ఆ ఇంపాక్ట్ జనాల్లో ఒక నమ్మకాన్ని క్రియేట్ చేస్తుంది. ఈరోజు ఆ పోలీస్ మీద నమ్మకం అంటే నేను ప్రతిసారి అంటాను, ఏ పోలీసుల గురించి అయినా చెడ్డగానే మాట్లాడతారు కానీ మా పోలీసు వాళ్ళు చాలా మంచి వాళ్ళు అని చెప్తా. వెరీ గుడ్ అమ్మా, కంగ్రాచులేషన్స్. అందరూ కూడా చక్కగా నీ పనితనాన్ని మెచ్చుకున్నారు. ఒకరోజు చూసుకొని నేను అటువైపు వచ్చినప్పుడు లేకపోతే నేను అటువైపు వచ్చినప్పుడు ఇప్పుడు రామ్మా ఒకసారి. అయ్యయ్యో, నీ కొడుకుని తీసుకోండి రా, నీ కొడుకుని తీసుకోండి రా. రామ్మా డెఫినెట్ గా రా ఒకసారి. ఏం చేస్తుంటారు మీ ఆయన? ఏం చేస్తుంటారు? ఓ గుడ్ గుడ్. ఎక్కడ చేస్తున్నాడు? ఆయన పల్నాడులో చేస్తున్నారు మేడం. అంటే పల్నాడు డిస్ట్రిక్ట్ నాగార్జున సాగర్ లో చేస్తున్నారు మేడం. ఓకే 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 అమ్మా, మేడం తప్పకుండా రండి, ఇద్దరు రండి. వస్తాం మేడం. బాబుని తీసుకొని రండి. నేనే మిమ్మల్ని కలవడానికి చాలా సార్లు ట్రై చేశాను మేడం. స్పౌజ్ కోసం అనేసి చాలా సార్లు వచ్చాము. నేను స్పౌజ్ కోసం కన్నా ఎక్కువ మీతో పిక్ కోసం వచ్చాను మేడం. నేను తప్పకుండా కాల్ చేశాను మేడం. హ్యాపీ మేడం. 22nd నేను విజయవాడలో ఉంటానమ్మా, వీలైతే రండి ఆ రోజు. థ్యాంక్ యూ మేడం. వస్తాను మేడం. ఓకే రామ్మా. ఓకే థ్యాంక్ యూ మేడం. ఉంటాను మేడం.